హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 పథకాలకు సంబంధించిన శుభవార్తలు రావడం జరిగింది. ఈ మే నెలలో ఒకేసారి రైతులకు 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో ఆ 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని 2025 మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సొమ్మును 3 విడతల్లో ఇస్తారు. ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులను భరించడంలో సహాయపడుతుంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో సమన్వయం కలిగి ఉంది. దీని ద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇచ్చే 6,000 రూపాయలను 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు ఇస్తున్నారు. 2025 మే నెలలో పీఎం కిసాన్ ఒక విడత 2,000 రూపాయలు ఇస్తే సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదనంగా 5,000 రూపాయలు ఇస్తారనుకోవచ్చు. ఈ విధంగా మే నెలలో రైతులకు మొత్తం 7,000 రూపాయల సహాయం పొందుతారని అనుకోవచ్చు. ఈ సమన్వయ విధానం రైతులకు ఒకేసారి గణనీయమైన ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది. 2025 అక్టోబర్లో పీఎం కిసాన్ 2వ విడతగా మరో 2,000 రూపాయలు ఇస్తారు. ఈ సమయంలో కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద చంద్రబాబు 5,000 రూపాయలు అదనంగా అందిస్తారు. దీని ఫలితంగా అక్టోబర్లో రైతులకు మరో 7,000 రూపాయలు లభిస్తుంది. ఈ 2 విడతల ద్వారా రైతులకు సంవత్సరంలో 14,000 రూపాయలు, 4,000 రూపాయలు కేంద్రం నుంచి, 10,000 రూపాయలు రాష్ట్రం నుంచి అందుతుంది. 2026 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 3వ విడతగా 2,000 రూపాయలు అందిస్తారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ ద్వారా మిగిలిన 4,000 రూపాయలు అందజేస్తారు. తద్వారా ఫిబ్రవరిలో 6,000 రూపాయలు అందినట్టు అవుతుంది. దీంతో సంవత్సరానికి రైతులకు మొత్తం 20,000 రూపాయలు, 6,000 రూపాయల కేంద్రం నుంచి, 14,000 రూపాయల రాష్ట్రం నుంచి పూర్తయినట్లు అవుతుంది. ఈ విధానం రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అన్నదాత సుఖీభావ పథకం రైతులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విత్తనాలు, ఎరువులు, సహజ విపత్తుల నష్టపరిహారం వంటి ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి 4,600 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి, వృత్తిపరంగా రైతుగా ఉండాలి. దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్, ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను పూరించాలి. ఈ ప్రక్రియ సరళంగా ఉంటుంది. రైతులు తమ దరఖాస్తు స్థితిని కూడా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. ఈ పథకం రైతులకు స్వయం సమృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం త్వరలోనే చెబుతుంది. ఒకవేళ కిసాన్ పొందే రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తామంటే అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. దీనిపై మేలో ప్రభుత్వం ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.